శ్రీ మహాగణాధిపతయే నమః. మేషాది మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీంట్లో భాగంగా మకర రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవచ్చు, ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గతంలో మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనే దాంట్లో 12 వీడియోలు చేశాము. దాంట్లో మకర రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చో కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మకర రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, వాటికి ఏ రకమైన పరిహారాలు ఉంటాయి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇవన్నీ చెప్పే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, గతంలో ఎవరు కూడా 40-50 సంవత్సరాల క్రితం ఎవరు కూడా జాతకాలు పెద్దగా పరిశీలించలేదు, రాసుల యొక్క కాంబినేషన్స్ చూడలేదు, చూడకుండానే చేసుకున్నారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు చక్కగా కుటుంబ జీవితం గడిపారు, పిల్లల్ని కన్నారు, వాళ్ళని చక్కగా వృద్ధిలోకి తీసుకొచ్చారు. కానీ అక్కడ కూడా జరిగింది ఏమిటంటే, వ్యక్తిగత జాతకాలు కలిసిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నమాట వాస్తవం. కానీ ఎవరైతే వ్యక్తిగత జాతకాలు కలవలేదో, సరిపడని రాసిన వాళ్ళు చేసుకున్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డమాట కూడా వాస్తవం. కానీ గతంలో ఎవరైనా సరే ఒక గయ్యాళి గయ్యాళి భార్య భర్తని తీవ్రంగా ఇబ్బంది పెట్టిందనుకోండి, ఆ భర్త సమాజానికి భయపడి నువ్వే మగాడివరా అంటారనేటువంటి భయంతో బయట చెప్పుకోకుండా లోపల బాధను లోపలే దిగమింతూ ఉండవచ్చు. అలాగే ఒక దుర్మార్గుడైనటువంటి భర్త, వ్యసనపరుడైనటువంటి భర్త, తాగుడు, జూదం, వ్యభిచారం వంటి వ్యసనాలకు లోనైనటువంటి భర్త ఒక భార్యని తీవ్రమైన ఇబ్బందులు పెట్టినా కూడా సమాజానికి కట్టుబాట్లకి భయపడి బయటికి చెప్పుకోకపోయి ఉండొచ్చు. అంత మాత్రంతో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు, కలిసి ఉన్నారు అనేటువంటి మాట వాస్తవం కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పిల్లల జీవితం మాత్రమే ముఖ్యం అనుకుని ముందుకెళ్ళిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ రోజున పరిస్థితి అది. కానీ ఈ రోజున వచ్చేటప్పటికి సమాజంలో తీవ్రమైన మార్పులు వచ్చినాయి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా బాగా చదువుకుంటున్నారు, బాగా ఎవరు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకళ్ళు 1,00,000 తెచ్చుకుంటే ఇంకోళ్ళు 2 లక్షల జీతం తెచ్చుకుంటున్నారు. కాబట్టి నువ్వు నేనే సమానం అంటున్నారు. ఎవరినెవరు లెక్క చేయట్లేదు, ఎవరినెవరు గౌరవించట్లేదు. భార్యాభర్తల్లో ఒకళ్ళనొకళ్ళు కాదు, సమాజంలోకి ఎవరిని గౌరవించే పరిస్థితి లేదు, గుర్తించే పరిస్థితి లేదు, లెక్క చేసే పరిస్థితి లేదు. అలాగే ఏదైనా తేడా వస్తే చిన్న విషయాలకి ఈగో ఇష్యూస్కి కూడా విడాకుల కోసమని వెళ్ళిపోతున్నారు. డైవర్స్ అనేటువంటిది చాలా కామన్ అయిపోతుంది. విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కనుక ఇట్లాగే కొనసాగితే రాబోయేటువంటి 15 సంవత్సరాలు 10-15 సంవత్సరాల్లో వివాహ వ్యవస్థే చాలా తీవ్రమైన సంక్షోభంలో పడేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో వీలైనంత వరకు ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదో తెలిస్తే చాలా మంచిది. ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఇక్కడ మనం సిద్ధాంతికి చూపించుకుంటే సరిపోతుంది కదా అంటే, ఇక్కడ కొంతమంది తెలిసి తెలియక చేసినటువంటి గతంలో తప్పులు ఏంటంటే, మేము గత 25 సంవత్సరాలుగా గమనిస్తున్న అంశాలు ఏంటంటే, వివాహం చేసుకోవడానికి ఎవరన్నా ఒక వ్యక్తి దగ్గరికి జాతక పొంతన తీసుకువెళ్తే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టేసి, నీకు సాధంతారైంది చేసేసుకో, నీకు మిత్రతారైంది చేసేసుకో, నీకు నైదంతారైంది పనికిరాదు పో అని ఇట్లా ఏది వస్తే అది బట్టి చెప్పేశారు. వేళ్ల మీద లెక్క పెట్టి చెప్పడం కరెక్ట్ కాదు. అట్లాగే కొంతమంది వచ్చేటప్పటికి పులి, మేక, ఆవు, కుక్క, అలాగే పాము, ముంగిస ఇట్లా కాంబినేషన్స్ జంతువుల గురించి కూడా చెప్పి ఆ పనికి వస్తుంది పనికిరాదని తేల్చేశారు. ఇట్లా ఏదో పైపైన చూసి ఎస్ అన్న తర్వాత చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఆ భార్యాభర్తలు పట్టడం మేము చూడటం కొన్ని 100,000 జాతకాల్లో జరిగింది. కనుక అటువంటి ఇబ్బందులు రాకూడదనేటువంటి సదుద్దేశంతోనే ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మకర రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అనేటువంటి పరిస్థితి గురించి తెలుసుకుందాం. మకర రాశి అనగానే ఇక్కడ మనం ధనిష్ట నక్షత్రం, మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. ఎందుకనంటే మకర రాశి వాళ్ళ యొక్క లక్షణం కాస్త గమనించినట్లయితే చాలా పట్టుదలతో ఉంటారు, కృషితో నాశ దుర్భిక్షం అనేటువంటి అంశాన్ని నమ్ముతారు, పాజిటివ్గా ఆలోచిస్తారు, చట్టాన్ని గౌరవిస్తారు, న్యాయాన్ని గౌరవిస్తారు, ధర్మానికి కట్టుబడి ఉంటారు, ప్రతిదీ కూడా ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటారు, ఊహల్లో విహరించడానికి ఇష్టపడరు. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళు. ఇక్కడ ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే ఏం జరుగుతుంది అంటే, ఒక మకర రాశినే కాదు, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరైనా సరే ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో గమనించినట్లయితే మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పీరియడ్ అయిపోతుంది. 2025 వరకు కూడా మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని పీరియడ్ ఉంది. ఇక్కడ ఈ ఏలినాటి శని పీరియడ్లో స్త్రీకి పురుషుడికి ఇద్దరికి ఒకేసారి, అంటే భార్యాభర్తలు ఇరువురికి ఒకేసారి గనక ఏలినాటి శని వచ్చినట్లయితే ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని గమనిస్తే, ఒక ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఏ రాశి వాళ్ళకైనా ఉద్యోగంలో ప్రమోషన్లు రావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా ఆర్థికంగా పెరగచ్చు, వ్యాపారస్తులైతే వ్యాపారంలో విపరీతంగా లాభాలు గడించవచ్చు, ఉచ్చ స్థితికి చేరుకోవచ్చు. కానీ శని చేసేటువంటిది ఏంటంటే భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాడు, అభిప్రాయ భేదాలు పెంచుతాడు, వైరాగ్య ధోరణిని అలవాటు చేస్తాడు,
బాగా ఇష్టపడేటువంటి దాన్ని బలంగా దూరం చేస్తాడు. ఇటువంటివన్నీ కూడా శని కారకత్వాల కిందకు వస్తాయి. ఏలినాటి శనిలో, అష్టమ శనిలో, అర్ధాష్టమ శనిలో జరుగుతుంది. ఇద్దరికి ఒకేసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పడతారు. దీనికి తోడు వాళ్ళలో ఎవరికైనా సరే నీచిబడిన గ్రహ దశాంతర దశలు వచ్చిన తీవ్రంగా భేదాభిప్రాయాలు రావడంతో పాటుగా విడాకులు కూడా వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కనుక ఒకే రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. కనుక మకర రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. తర్వాత మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. దీన్ని ఏమంటారు? మకర రాశి నుంచి కుంభరాశి 2వ రాశి, కుంభరాశి నుంచి మకర రాశి 12వ రాశి. దీన్ని ద్విద్వాదశ స్థితి అంటారు. అంటే 2-12 స్థితి. ఈ స్థితిలో వివాహం చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఈ కాంబినేషన్లో ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి చిక్కులు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, డైజెస్టివ్ డిజార్డర్సు, యాక్సిడెంట్సు, ఒకటికి మించినటువంటి శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్ అవ్వటం, దెబ్బలు తగలటం, ఇటువంటి అనేక ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఈ కాంబినేషన్లో ఏర్పడతాయి. కనుక కుంభరాశి వాళ్ళని మకర రాశి వాళ్ళు వివాహం చేసుకోకూడదు. ఒకవేళ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎట్లాగంటే ఆల్రెడీ నిర్ణయించుకున్నారు, ఇక చెయ్యక తప్పనిసరి పరిస్థితులు అక్కడ ఏర్పడిపోయిన తర్వాత చేయవలసిన పరిస్థితి ఏంటంటే కుంభరాశి స్త్రీని మకర రాశి పురుషుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వివాహం చేసుకోవచ్చు. ఎలాగంటే వీళ్ళిద్దరు వ్యక్తిగత జన్మ జాతకాల రీత్యా లగ్నాధిపతుల యొక్క మైత్రి, సప్తమాధిపతుల మైత్రి, కలత్రకారకులైనటువంటి కుజశుక్రుల యొక్క మైత్రి, వాళ్ళ యొక్క గ్రహస్థితులు, ఇవన్నీ 21 రకాల కాంబినేషన్స్ అంటే పొంతనాలన్నీ చూసిన తర్వాత కుదిరితే చేయవచ్చు, అదర్వైజ్ చేయకూడదు. ఇక మకర రాశి వారు పొరపాటును కూడా చేయకూడని రాశి ఒకటి ఉంది. అదేంటంటే మిథున రాశి. మిథున రాశి మకర రాశి నుంచి 6వ రాశి, మిథున రాశి నుంచి మకర రాశి 8వ రాశి. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఈ కాంబినేషన్లో కనుక వివాహాలు చేసేటట్లయితే పొరపాటున కూడా వీళ్ళు కలిసి ఉండే అవకాశం లేదు. అసలు మకర రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకోరు. దీంట్లో కూడా ఇందాక చెప్పుకున్నాం, మకర రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది, మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. వీళ్ళ కాంబినేషన్ అయితే అత్యంత భయంకరమైన కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీళ్ళు కలిసి ఉండే అవకాశం 100కి 99% ఉండదు. అలాగే ఒకవేళ కలిసి ఉన్న ఆర్థికంగా బాగుండటం అసలు ఉండదు. ఒకవేళ కలిసి ఉన్న సంతానం కలగటం జరగదు. ఒకవేళ ఇవన్నీ జరిగినా కూడా వీళ్ళ మధ్య ఎక్కువ కాలం పాటు ఒకళ్ళొక దేశంలో ఉంటాం, ఒకళ్ళొక ప్రాంతంలో ఉంటాం, సంవత్సరాల తరబడి దూరంగా ఉండటం, వీటిలో ఏదో ఒకటి జరిగి తీరుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇందులో స్త్రీ పురుష భేదం లేదు. మకర రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని చేసుకోకూడదు. తర్వాత మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేసుకోవచ్చు. అంటే వ్యక్తిగత జన్మ జాతకాలు ఇందాక నేను చెప్పినట్లుగా 21 రకాల పొంతనలు కలిస్తే చేసుకోవచ్చు. తప్పితే వేళ్ల మీద లెక్కబెట్టి తారాబలం చూసి జంతువు, పులి, కుక్క, ఆవు, మేక ఇట్లా అని చెప్పి మాత్రం పొరపాటున కూడా చేసుకోకూడదు. 21 రకాల పొంతనలు కనుక కుదిరితే ఇక్కడ మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. దీన్ని సమసప్తక స్థితి అంటారు. ఇక్కడ ఏంటంటే కర్కాటక రాశి నుంచి మకర రాశి 7వ రాశి, మకర రాశి నుంచి కర్కాటక రాశి 7వ రాశి, వైస్ వర్స. కనుక ఇదైతే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేసుకోవచ్చు. ఇక్కడ మకర రాశి వాళ్ళు అప్పటికీ కూడా కర్కాటక రాశి వాళ్ళు ఊహల్లో రెక్కల గుర్రం మీద తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మకర రాశి వాళ్ళు పూర్తిగా ప్రాక్టికల్గా భూమి మీద నడుస్తూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఎంత కాదనుకున్న భేదాభిప్రాయాలు ఉంటాయి, కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో చేయొచ్చు. ఇక తర్వాత విషయానికి వచ్చేటట్లయితే మకర రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని పొరపాటున కూడా చేసుకోకూడదు. చేసుకుంటే 100కి 99 మందికి విడాకులు వస్తాయి. విడాకుల కోసం కోర్టులకి ప్రయత్నం చేస్తున్నటువంటి జంటలు 100 తీసుకుంటే వాటిలో 90 జంటలు ఈ మకర రాశి సింహరాశి కాంబినేషన్లో ఉంటాయి. కోర్టులకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి విడాకులు రావు. ఆ విడాకులు వచ్చిన జంటలు తీసుకుంటే ఈ 90 జంటలు ఉంటాయి. అంటే మకర రాశి సింహరాశి కాంబినేషన్లో ఉంటాయి. స్త్రీ పురుష భేదం లేదు దీంట్లో. ఇవి తీవ్రమైనటువంటి భయంకరమైన శత్రు షష్టాష్టకాలుగా పరిగణించవచ్చు. ఈ కాంబినేషన్ పనికిరాదు. ఇక మకర రాశి వాళ్ళు ధను రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే మకర రాశి నుంచి ధనుసు రాశి 12వ రాశి, ధనుసు రాశి నుంచి మకర రాశి 2వ రాశి. ఇది కూడా 2-12 ద్విద్వాదశ స్థితే. కానీ దీంట్లో ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ధనురాశి వాళ్ళు, ధనురాశి పురుషుడు మకర రాశి స్త్రీని వివాహం చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పినట్లుగా 21 రకాల పొంతనలు చూడాలి, గ్రహమైత్రి చూడాలి, కళత్రకారకులైనటువంటి కుజశుక్రుల యొక్క స్థితిగతులు చూడాలి, అలాగే అప్పుడు నడుస్తున్నటువంటి గోచారం కూడా చూడాలి. ఇన్ని రకాల కాంబినేషన్స్ చూసిన తర్వాత మకర రాశి స్త్రీని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ధనురాశి పురుషుడు వివాహం చేసుకోవచ్చు. కాబట్టి కంక్లూజన్ ఏంటంటే ధనురాశి వాళ్ళని, మకర రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళని, ధనురాశి వాళ్ళని, అలాగే కుంభరాశి వాళ్ళని, మిథున రాశి వాళ్ళని, అలాగే సింహరాశి వాళ్ళని వివాహం చేసుకోరాదు.
ఎక్కువగా ఉన్నాయి కనుక వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించి కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకోవాలి. ఎన్ని ఎగ్జామ్షన్స్ తీసుకున్నా పొరపాటున కూడా ఇందులో నిర్వివాదమైన అంశం మకర రాశి వాళ్ళు మిథున రాశిని సింహరాశిని పొరపాటున కూడా చేసుకోరాదు. ఇక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోండి. గతంలో ఎవరికైనా సరే ఇలా వివాహాలు జరిగి ఉంటే, తెలుసో తెలియకో జరిగి ఉంటే ఆ వచ్చేటువంటి దుష్ప్రభావాలు కూడా చెప్పాను. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతక రీత్యా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఉంటాయి. అంటే కొన్ని తంత్ర ప్రక్రియలు కూడా ఉంటాయి. వీటిని చేస్తూ కొన్ని సూచనలు పాటిస్తూ జాగ్రత్త పడేటట్లయితే ఈ ఇబ్బందులు దాదాపుగా మనం కొంత తగ్గించే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. కనుక మకర రాశి వాళ్ళు నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని వారి జీవిత భాగస్వామిని సరైన భాగస్వామిని ఎంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.